ఒకటి నా అబ్జర్వేషన్ చెప్పాలంటే తెలుగు మీడియాలో ఏమైపోయిందంటే న్యూట్రల్ ఛానల్స్ అంటూ ఏం లేవు ఇంకా. అయితే అటో లేకపోతే ఇటో. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే వాళ్ళ ఎల్లో మీడియా అంటున్నారు, లేకపోతే బ్లూ మీడియా అని వాళ్ళు అంటారు. ఓకే, తెలంగాణలో పింక్ మీడియా అంటారు, లేకపోతే కాంగ్రెస్ సంబంధించిన మీడియా అంటారు. న్యూట్రాలిటీ అన్నది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అయిపోయింది. పూర్తిగా డివిజన్ అయిపోయింది, ఛానల్స్ డివిజన్ అయిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకటి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మనం కూడా రోజు చర్చలు జరుపుతున్నాం. రాజకీయ నాయకులకు సంబంధించి పేర్లు వస్తున్నాయి. రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేశారు, ఈటల రాజేందర్ ఫోన్ ట్యాప్ చేశారు, కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ ట్యాప్ చేశారు, లేకపోతే ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఓకే, అయితే ఇప్పుడు కొన్ని ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు అని అక్కడ కేటీఆర్ తమ్నేల్ పెట్టడంతో సమస్య స్టార్ట్ అవుతుంది. ఒకవేళ నిజంగా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తే సిట్ వాళ్ళ ఎంక్వైరీకి పిలుస్తుంది కదా, వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే. పలానా హీరోయిన్ పేరు పెట్టి అది పెట్టడం అన్నది అనైతికమని నేను అంటాను. అట్లా ఎందుకంటే బిలో ది బెల్ట్ కదా. ఇప్పుడు నువ్వు పొలిటికల్గా ఆరోపణ చేయి, ఈటల రాజేందర్ ఫోన్ ట్యాప్ చేశాడంటే ఎస్, దాని మీద మాట్లాడండి. బట్ సీరియల్ నటులు లేకపోతే సినిమా నటుల ఫోన్లు ట్యాప్ చేశారు అని చెప్పి సిఐడి కనుక కన్ఫర్మ్ చేసి వాళ్ళ విచారణ పిలిస్తే ఎస్, అప్పుడు రన్ చేయొచ్చు. బట్ అది థంబ్నెయిల్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడికైనా బిలో ది బెల్ట్ కొడితే కనుక, కొండా సురేఖ మాట్లాడినప్పుడు ఏం జరిగింది, ఆమె మళ్ళీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది కదా. క్షమాపణ చెప్పాల్సి వచ్చింది, పరువు నష్టం దావా కేసు కూడా వేయాల్సి వచ్చింది. సో నేనేమంటానంటే మీడియాలో ఉన్నప్పుడు మనం కూడా మన జీ తెలుగు న్యూస్ కూడా ఎప్పుడైనా తప్పు చేయొచ్చు, థంబ్నెయిల్స్ ఏమైనా తప్పు పెట్టొచ్చు. కానీ మనం తప్పు ఏమైనా చేస్తే కనుక ఎవరైనా చెప్తే కరెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ కొంత రిస్ట్రైన్ పాటించాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ సోషల్ మీడియా అయినా థంబ్నెయిల్స్లో వ్యక్తుల్ని, రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల్ని, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఇష్యూస్తో ఉన్నప్పుడు బిలో ది బెల్ట్ కొట్టకూడదు. మనం రేవంత్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యుల గురించి కూడా ఒక దానిలో మాట్లాడినప్పుడు కూడా ఖండించాం. వాళ్ళ కుటుంబ సభ్యులు బూతులు తిడితే దాన్ని అప్లోడ్ చేసినప్పుడు ఖండించాం. ఇప్పుడు కేటీఆర్ మీద ఈ విధంగా థంబ్నెయిల్ పెట్టడానికి కూడా ఖండిస్తున్నాం. అయితే థంబ్నెయిల్ పెడితే కనుక వీళ్ళు లీగల్ నోటీసులు ఇష్యూ చేసి లేకపోతే ఆ పార్టీ ఆఫీస్ ముందు శాంతియుతంగా ధర్నా చేస్తే అయిపోయేది. ఇప్పుడు వెళ్ళి అద్దాలు వెలగొట్టారు, కార్లు వెలగొట్టారు, లేదా క్షమాపణలు చెప్పండి అని వాళ్ళతో మాట్లాడినా అయిపోయేది. అట్లా కాకుండా దాడి చేయడం వల్ల ఇప్పుడు ఇష్యూ డివైడ్ అయిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్ళారు, మినిస్టర్స్ కూడా వెళ్ళారు. సో ఇదంతా ఇప్పుడు పొలిటిసైజ్ అయిపోయింది. సో మనం మాట్లాడదాం. మనతో పాటు క్రిషాంత్ గారు ఉన్నారు. క్రిషాంత్ గారు,